జగన్ ఢిల్లీ టూర్‌లో అడిగిందేంటి అన్నటువంటిది ప్రభుత్వం చెప్తున్న లెక్క ఏంటంటే, పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని. దీంతో పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి 12,911 కోట్ల రూపాయల నిధుల విడుదలకి అంగీకరించిందని. ఈ 2 అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయని, దీని మీద తక్షణమే దృష్టి పెట్టాలని కోరారట. నెక్స్ట్ వచ్చాడు పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్‌లో ఉందని, వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరారన్నది మరొక పాయింట్. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన 7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని కోరారు. అట్లాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి కోరారన్నట్టుంది ఇక్కడ కీలకమైన అంశం. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రధానమంత్రిని కోరారన్నట్టుంది. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారన్నటువంటి మరొకటి. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రిషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారన్నది మరొక పాయింట్. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం కర్నూలు హైస్పీడ్ కారిడార్ను వయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలన పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని కోరారన్నటువంటిది మరొకటి. కడప, పులివెందుల, మదిగొబ్బ, సత్యసాయి, ప్రశాంతి నిలయం, హిందూపూర్ కొత్త రైల్వే లైన్ని దీంట్లో భాగంగా చేపట్టాలని సీఎం కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందన్నది మరో పాయింట్. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకి వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు ముఖ్యమంత్రి అన్నది మరొక పాయింట్.